హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీజీఈ ఎపిసోడ్ 2025 అనగా టీఎస్ఎంసీ 2025కి సంబంధించిన సో మనకి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. ఆల్రెడీ బయోపీసీకి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వేరే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అది ఫాస్ట్గా స్టార్ట్ అవ్వాల్సింది, కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది కదా. సో దీనికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. మనకి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు కదా. సో ఇప్పుడు మనకైతే గుడ్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఇదివరకే జస్ట్ ఆఫ్టర్నూన్ టైంలో 3:30 తర్వాత 4 మధ్యలో ఆ టైంలో వచ్చింది. సో అది ఏంటనా అని తెలుసుకునే ముందు ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఆయన ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. లైక్ చేస్తే వేరే వాళ్ళకి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది మన యొక్క వీడియోస్ని. ఓకేనా? సో ప్లీజ్ డూ దట్ ఫాస్ట్. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ అవడం, లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇప్పటివరకు ఎలాంటి న్యూస్ అయితే మనకి రాలేదు. సో మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం వీడియో అయితే చేసాం లాస్ట్ టైం, మీకు తెలుసో లేదో గుర్తుందనుకుంటున్నాను. సో మనకి జూలై మొదటి వారంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో అదే ఇన్ఫర్మేషన్ 2 days బ్యాక్ చెప్పాను. సో అదే ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మనకు న్యూస్ ఆర్టికల్లో వేయడం జరిగింది. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జూలై మొదటి వారంలో ఉంటుంది అని చెప్పేసి ఉన్నత విద్యా మండలి అయితే వెల్లడించడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ మనకి ఎప్పుడు ఉంటుందన్న అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఆఫ్టర్ జూలై 4th తర్వాత, అంటే అప్పటి వరకు జోసెఫ్ కౌన్సిలింగ్ అయితే అయిపోతుందన్నమాట. జోసెఫ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన యొక్క కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ వచ్చే నెల జూలై మొదటి వారంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ వి బాలకృష్ణారెడ్డి తెలిపారు అని చెప్పేసి ఇక్కడైతే మనకి న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి మనం అయితే భావించవచ్చు. అండ్ ఫ్రెండ్స్ దానికి సంబంధించిన షెడ్యూల్, ఫుల్ డీటెయిలింగ్గా షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ చేశారని అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక, సో ఇది అందరు తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఫ్రెండ్స్. మనకి ఈ మంత్ ఎండింగ్లో, అంటే మేబీ నెక్స్ట్ వీక్ తర్వాత మనకైతే ఈ యొక్క కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే మనకి రిలీజ్ చేశారు. సో మనకి ఇక్కడ August 14th లోపు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు అని చెప్పేసి ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది. ఆగస్ట్ ఎండింగ్ వరకల్లా మనకంటూ క్లాసెస్ అయితే స్టార్ట్ అవ్వాలి, మన అకాడమిక్ ఇయర్ని కొంచెం ముందుకు తీసుకురావాలి అని చెప్పేసి మన యొక్క ఉన్నత విద్యా మండలి అయితే కొంచెం అయితే వెయిట్ చేస్తుంది. అంటే దాని కొరకు అయితే కసరత్తు అయితే చేస్తుందని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఆగస్టులో మనకైతే డెఫినెట్గా కౌన్సిలింగ్ అయితే అయిపోతుంది. అప్పటికి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి డెఫినెట్గా. అండ్ ఇప్పుడు ఎందుకు లేట్ అవుతుందన్న అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక, ఇప్పుడు కొన్ని కాలేజెస్లో సీట్లు పెంచారన్నమాట. సీట్లు పెంచడం గుడ్ న్యూస్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అదేవిధంగా కొత్త కోర్సెస్ యాడ్ చేస్తున్నారు. న్యూ కోర్సెస్ అనేవి కొత్తగా యాడ్ చేస్తున్నారు. ఆ యొక్క న్యూ బ్రాంచెస్ అంటాము. సో న్యూ బ్రాంచెస్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ కొంచెం కొత్త బ్రాంచెస్ కాబట్టి ఫీ అనేది హైక్ చేస్తాం, మేము ఫీ పెంచేస్తాం, చార్జెస్ అయితే ఫీస్ కొంచెం పెంచుతామని చెప్పేసి ఈ తెలంగాణలో కొంచెం ఈ యొక్క కేసు అయితే జరుగుతుంది. సో ఫీజు పెంచడం అనేది గవర్నమెంట్ చేతిలో ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ ఉంటుంది. సో దానికి సంబంధించిన హైకోర్టు కూడా ఆదేశాలు అయితే ఇచ్చేసింది. ఆల్రెడీ గవర్నమెంట్కే ఆ యొక్క పర్మిషన్ ఇచ్చేసింది. సో వేరేస్ కొన్ని ఆ విధంగా మేము కాలేజెస్లో కొత్త కోర్సెస్ ఏవైతే కొత్త బ్రాంచెస్ మేము పెట్టాము అని చెప్పేసి ఈ యొక్క కాలేజ్ వాళ్ళు అంటున్నారు. వేరేస్ ఫీజు హైక్ చేస్తేనే మేము పెడతామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు కదా. గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు కొత్త కోర్సెస్ కొత్త బ్రాంచెస్ పెట్టండి, పర్లేదు, సీట్స్ కూడా ఇంక్రీజ్ చేయండి, కాకపోతే ఫీ విషయానికి వస్తే ఫీ అనేది మాదే బాధ్యత, ఫీ అంత పెంచొద్దు, సో కొంచెం తక్కువ ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది. సో ఆ విధంగా జరుగుతున్నటువంటి వ్యవహారంలో కొంచెం అయితే ల్యాగ్ అవుతుంది ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రక్రియ. ఇది తెలియక చాలా మంది అయితే అనుకుంటున్నారు ఇంత లేట్ అవుతుంది, మేము వేరే దాంట్లోకి వెళ్తాం, లేదని మేము డ్రాప్ అవుట్ చేసుకుంటాం, మాకు జోసెఫ్ కౌన్సిలింగ్ ఉంది, ఇటు వెళ్తాం అని చెప్పేసి కొంచెం అయితే అనుకుంటున్నారు అనమాట. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదన్నమాట. సో మీరైతే తెలుసుకోండి బయట కూడా. సో మొత్తంగా దాని కొరకు అయితే ల్యాగ్ అయితే అవుతుంది, లేట్ అయితే అవుతుంది అని చెప్పేసి మనకైతే ఇలా అయితే ఉందన్నమాట. సో వేరే కొత్త బ్రాంచెస్ అయితే పెడుతున్నారు, అదొక గుడ్ న్యూస్. అండ్ అలాగే సీట్లు కూడా పెంచుతున్నారు, అదొక గుడ్ న్యూస్. దాంతోపాటు ఫీజెస్ అనేవి ఇప్పటివరకు ఇంకా పెంచుతారా లేదా అనేది మనకైతే తెలియదు అనమాట. సో ఇప్పటివరకు అయితే గవర్నమెంట్ అయితే ఫీజులు పెంచొద్దు, ఇప్పటికే మేము ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి సో వాళ్ళ యొక్క గోడును అయితే వివరించుకుంటున్నారు, బయట చెప్పుకుంటున్నారు. సో దాని ద్వారా అయితే ఫీజులు అయితే పెంచే అవకాశం అయితే లేదు, అది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవచ్చు. కొత్త బ్రాంచెస్ పెడుతున్నారు అండ్ అందరికీ గాను సీట్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. దానికి సంబంధించినటువంటి కన్ఫర్మ్డ్ అండ్ ఒక సిస్టమేటిక్ స్ట్రక్చర్ అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదేంటంటే కౌన్సిలింగ్లో కరెక్ట్గా ఆన్ టైంకి మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్ టైంకి అప్లోడ్ చేయాలి, ఆన్ టైంకి హెచ్ఎల్సీకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఏ విధంగా తీసుకెళ్ళాలి, స్లాట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మనమైతే క్లియర్ కట్గా ఎలాంటి మెంటర్షిప్స్ లేకుండా మీకు నెంబర్ వన్ కాలేజెస్లో మీకు సీట్ వచ్చే విధంగా నేనైతే తీర్చిదిద్దుతాను నా యొక్క వీడియోస్తో.
సో బట్ మీరు కేవలం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని తరచు వీడియోస్ చూడండి. వీడియోస్ చూడటమే కాదు, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. సో ఎలా అంటే అన్న ఈ యొక్క కాలేజ్ బాగుంటుందా, ఈ యొక్క కాలేజ్కి ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంత ర్యాంక్తో లాస్ట్ ఇయర్ క్లోజ్ అయింది, ఈ యొక్క కాలేజ్ బాగుంటుందా, నాకు ఈ యొక్క కాలేజ్లో సిఎస్సి బ్రాంచ్ కావాలి, లేదు నాకు మెకానికల్లో కావాలి, నాకు ఎలక్ట్రానిక్స్లో కావాలి, సో నాకు అని చెప్పేసి మీరు కామెంట్ చేస్తే దాని ద్వారా నాకేమనిపిస్తుంది అంటే కొంచెం మోటివేటెడ్గా అనిపించి నేను కూడా తెలుసుకొని ఇంకా ఆ యొక్క కాలేజ్లో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి కావాలి అంటే ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మరి నేను తెలుసుకొని మరి మీకోసం అయితే ఆన్ లైవ్ వీడియో కూడా చేస్తాను. ఓకేనా? సో అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఆదరించే దాన్ని బట్టి అయితే నా యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ప్లీజ్ వీడియోస్ షేర్ చేయండి. సో వేరే వాళ్ళకి మీరు ఏమనుకోమాకండి, నేను అదేవిధంగా మీకు అయితే నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. సో మీకు టాప్ కాలేజెస్ ఏంటి, ద నెంబర్ 1 ప్లేస్మెంట్ వైజ్గా ఉన్నటువంటి టాప్ కాలేజెస్ ఏంటి, అవన్నీ అయితే నేను కన్ఫామ్గా మీకు చెప్తా ఉంటాను. మెంటర్షిప్స్ వేరే వాళ్ళ ఛానల్స్లో తీసుకున్న దానికంటే ఎక్కువగా నేనైతే మీ కొరకైతే వర్క్ చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్.